ఔత్సాహిక క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి వారి క్రీడా నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ఐకేఎఫ్ టైగర్ క్యాపిటల్, ఏపీ టూరిజం, మీడియా పార్ట్నర్ రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో స్కౌట్ ఆన్ వీల్స్ పేరుతో ఫుట్బాల్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ క్రీడాకారుల ఎంపిక తిరుపతిలో ముగిసింది. ఈ సందర్భంగా టోర్నీకి విశేష స్పందన లభించిందని టైగర్ క్యాపిటల్ ప్రతినిధి విక్రమ్ తెలిపారు. వైజాగ్ నుంచి తిరుపతి వరకు 45 రోజుల పాటు 7 నగరాల్లో 15 పట్టణాల్లో టోర్నీ ద్వారా ఫుట్బాల్ క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ టోర్నీ ద్వారా మంచి క్రీడాకారులను జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశాన్ని కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమకు సహకరించిన స్పాన్సర్లకు, ముఖ్యంగా మీడియా పార్ట్నర్ గా వ్యవహరించిన రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. I am here representing Tiger Capital at the Arts College Tirupati. We're here for the IKF event. IKF is a CSR partner of Tiger Capital. We've been doing a tour of Andhra Pradesh for the last 45 days through 7 cities, and today is the last leg at Tirupati, where we're scouting for young football talent. From the Tiger Capital perspective, as an NBFC, it is our endeavor for bringing financial literacy and financial knowledge to our smaller towns and villages, and this is a great initiative that helps us do that. Tiger Capital is an NBFC that operates out of 8 states in the country right now. We've got 240 plus branches, 4,000 plus employees. As a CSR partner, IKF has been somebody that and we're trying to help them take this message of India football to the grassroots level and talents of football across the length and breadth of the country. AP was identified as one of the areas that scouting could be done because the number of players that were coming out of it weren't very high, and this has given us an opportunity to be able to look out for talents across Andhra Pradesh. This is the end of the 45-day journey, like I said, for this Scouts on Wheels. ఇక్కడ మీరు చూస్తున్న వ్యాన్ స్కౌట్ ఆన్ వీల్స్ వ్యాన్. సో మనం ఇక్కడ టైగర్ క్యాపిటల్, రాజ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం అండ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ సపోర్ట్తో మనం లాస్ట్ 45 డేస్ వైజాగ్లో స్టార్ట్ చేసి అక్టోబర్ ఎండ్ ఇప్పుడు ఈరోజు తిరుపతిలో ఫినిష్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్. ఇండియా ఖేలో ఫుట్బాల్ ఐకేఎఫ్ ఏం చేస్తుందంటే టాలెంటెడ్ లోకల్ ప్లేయర్స్ని ప్రొఫెషనల్ క్లబ్స్ అండ్ అకాడమీస్తో కనెక్ట్ చేస్తుంది. మేము ఈ వ్యాన్ ద్వారా రాజ్ న్యూస్ సపోర్ట్తో ప్రతి ప్లేస్కి వైజాగ్ నుంచి తిరుపతి 7 మేజర్ సిటీస్ అండ్ ఆల్మోస్ట్ 15 శాటిలైట్ టౌన్స్కి వెళ్ళి అక్కడ ఫుట్బాల్ టాలెంట్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయగలమా అని ప్రయత్నించాము ఈ 45 డేస్. ఈరోజు సక్సెస్ఫుల్గా తిరుపతిలో కంక్లూడ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ అస్. హోప్ఫుల్లీ ప్లేయర్స్ ఈ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుని వాళ్ళ కెరియర్ గ్రోత్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.